జగన్ గారు గెలిచారమ్మా. ఈ 40 రోజుల పాటు పాలన ఏ విధంగా ఉందంటారమ్మా? అధ్వానంగా ఉందంట. నేనైతే అధ్వానంగా ఉంది. అసలు ఏమీ చేయట్లేదుగా. ఏం చేశాడని చెప్పాలి? ఏమీ చేయట్లా. కక్ష సాధించుకుంటున్నాడు అంతే. భవనాలు గుర్చుకుంటాడు ఎవరన్నా? ప్రజావేదిక అది ప్రజలది, తనదేం కాదు కదా. ప్రజల సొమ్ము అది. ఎందుకు కూల్చాడు? దానికి సమాధానం చెప్పాలి కదా, ఎందుకు కూల్చాడో కూడా ఏమీ చెప్పట్లా. మోదీ గారి ప్రభుత్వం మొన్న మనకు కేవలం 20 కోట్లు ఇచ్చిందమ్మమ్మ. కేంద్రంలో నుంచి రాష్ట్రాలకు ఇచ్చే బడ్జెట్ లో ఎందుకు గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారమ్మమ్మ? ఎవరు ప్రశ్నించలేరు. వాళ్ళు కుమ్మక్కయ్యారు, ఎందుకు ప్రశ్నిస్తాడు? వాళ్ళు ఒకటయ్యే ఓడించారు చంద్రబాబుని. లేకపోతే ఎందుకు ఓడిపోతాడు అసలు చంద్రబాబు? రైతులకు విత్తనాలు అందని పరిస్థితి అమ్మమ్మ. రైతులకు మంచి చేస్తాను అధికారం లేక వచ్చి విత్తనాలు అందించిన పరిస్థితిలోకి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయిందని చంద్రబాబు గారు విమర్శిస్తున్నారమ్మమ్మ. విమర్శలన్నీ నిజమే అంటారమ్మమ్మ? నిజమే. మరి ఇప్పుడు ఈ పాటికి ఎప్పుడో ఇత్తనాలు ఇచ్చేవాడు చంద్రబాబు. మరి ఇవ్వకపోతే ఇవ్వలేదని అనుకుంటే ఎలా ఉంటారు? రైతులు బాధపడతా అంటే మనం తను కూడా రాజకీయ నాయకుడు, మరి అడగకుండా ఎట్టుంటాడు? అడుగుతాడు. చంద్రబాబు గారు దాదాపుగా కంప్లీట్ చేశారు. ఇంకొంచెం ఉందనుకోండి వర్క్. ఆ పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్ ని సస్యశ్యామలు చేసే అవకాశం ఉంది జగన్ గారు. లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ ని వదిలేస్తారా? వదిలేస్తానని అంటున్నాడు. ఇప్పుడు అది దాని జోలికి వెళ్ళనంటున్నాడు. ప్రాజెక్టు నేను చేయను అంటున్నాడు. నేను కేంద్ర ప్రభుత్వం చేత నేను చేయను అంటున్నాడు. ఇంకా చేసేదేముంది? వెళ్ళకుండా కూర్చుంటారు అంతే. చేయనని అంటున్నాడుగా. అది కేంద్ర ప్రభుత్వం అంది, మనది కాదు, నేను చేయను అంటున్నాడు. చంద్రబాబు కావాలని మన ఆంధ్ర బాగుండాలని చేశాడు. వీడికి అవసరం లేదు, చేయడు అంతే. కేంద్రంతో అసలు ఎందుకు గట్టిగా పోరాడలేక గట్టిగా అడగలేకపోతున్నారమ్మా? ప్రతి విషయాన్ని కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అడగట్లేదు, నిధులు ఇవ్వకపోయినా అడగట్లేదు, బడ్జెట్ లో మోసాలు జరిగినా అడగట్లేదు. ఎందుకమ్మా ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు? అంటే కేంద్రానికి భయపడుతున్నారు అనుకోవచ్చా? భయపడుతున్నాడు. వాళ్ళతో స్నేహంతోనే గెలిచాడు. ఇవాళ వాళ్ళకి భయపడక ఏం చేస్తాడు? చంద్రబాబు కంటే అవసరం లేదు కాబట్టి పోరాడి ఓడిపోయాడు. వీడు గెలిచి ఓడిపోయాడు. కేసులు మాఫీ చేసుకోవడానికి ఇప్పుడు ఏమీ అడగడు. చంద్రబాబు కేసులు లేవు కాబట్టి అడిగాడు.